హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో పెద్ద సైజ్ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచులు. అంటే ఇదొచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. వీళ్ళకి లైనింగ్ వచ్చేసి ఖచ్చితంగా 1 మీటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ అంచులు 2 మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం పావించి మార్జిన్‌తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా. కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్‌కి స్ట్రైట్‌గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? 14.5 ఇంచులు. ఇప్పుడు ఈ 14.5 ఇంచుల్ని ఇక్కడ మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకి మార్క్ చేసుకున్నాం కదా. కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇదే 14.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా. అలాగే పై వైపున షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా. ఇప్పుడు నడుము లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్‌ని మార్క్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్‌ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. చూడండి, ఇక్కడికొచ్చేసరికి ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. చూసారా? మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 36 ఇంచులు. ఇప్పుడు ఈ 36 ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 36 ఇంచుల్లో నాలుగో భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్‌ని 36 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి 36 ఇంచుల్లో సగం వస్తుంది. 36 ఇంచుల్లో సగం వచ్చేసి 18 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్‌ని ఈ 18 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 36 ఇంచుల్లో నాలుగో భాగం అనేది వస్తుంది. 36 ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి 9 ఇంచులు. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్‌గా 9 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. చూడండి, మనకి బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వస్తాయి కదా. ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు బ్యాక్ నెక్‌ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్‌ని మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి 2 వైపులా కూడా సైడ్ జాయింట్లు కనిపిస్తున్నాయి కదా. ఈ సైడ్ జాయింట్ల దగ్గర పట్టుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా. కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం నెక్‌కొచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా, హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేయాలన్నా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసింది కదా! ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా? మనకి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 11 ఇంచులుంది. అంటే ఇదొచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. అసలు డీప్ నెక్ అంటే ఏంటి అంటే, మనకి బ్యాక్ నెక్ పొడవొచ్చేసి 9 ఇంచులు, 9 ఇంచుల కంటే ఎక్కువుందనుకోండి, అంటే 10 ఇంచులు, 11 ఇంచులు, 12 ఇంచులు ఇలా ఉంటే డీప్ నెక్ అంటామనమాట. ఇప్పుడైతే మనకిదొచ్చేసి డీప్ నెక్ బ్లౌజే కాబట్టి, ఈ బ్లౌజ్‌ని మనం నడుము లూజ్ పద్ధతిలో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఈ నడుము లూజ్‌ని బేస్ చేసుకొనే ఇక్కడ మనం చెస్ట్ లూజ్‌ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అయితే మీరలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనం ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్‌ని కొలుచుకుంటాం కదా! నడుము లూజ్‌ని కొలుచుకున్నప్పుడు మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30 ఇంచుల కంటే తక్కువొచ్చిందనుకోండి, అంటే 29, 28, 27 ఇలా వస్తే అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువొచ్చిందనుకోండి, అంటే 31, 32, 33, 34, 35 ఇలా, ఇలా వస్తే అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా! మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30 ఇంచుల కంటే తక్కువొస్తే చిన్న సైజ్ బ్లౌజులు. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువొస్తే పెద్ద సైజ్ బ్లౌజులు. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్‌తో పని లేకుండా ఈ నడుము లూజ్‌ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్‌ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? ఈ బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచులు. అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. పెద్ద సైజ్ బ్లౌజులకొచ్చేసి మనకి నడుము లూజ్‌లో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో దానికి 1.25 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి నడుము లూజ్‌లో నాలుగో భాగం ఎంత వచ్చింది? 9 ఇంచులు. ఇప్పుడు ఈ 9 ఇంచులకి 1.25 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 10.25 ఇంచులు. అంటే ఈ బ్లౌజ్‌కి చెస్ట్ లూజ్ వచ్చేసి 10.25 ఇంచులనమాట. ఇప్పుడు ఈ 10.25 ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం చెస్ట్ లూజ్‌ని ఎంత లెంగ్త్‌లో మార్క్ చేసుకోవాలి అంటే, చూడండి, ఏ సైజ్ వారికైనా సరే ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 6 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా మనం చెస్ట్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 10.25 ఇంచులు వచ్చింది కదా! ఇప్పుడు ఈ 10.25 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1½ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు నెక్కు, షోల్డర్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్కు, షోల్డర్‌ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఆది బ్లౌజ్‌తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం నెక్కు, షోల్డర్ అనేది కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజులకొచ్చేసి నెక్కు, షోల్డర్ కలిపి 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే నెక్కు, షోల్డర్ కలిపి 5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా సరే, పెద్ద సైజ్ అయినా సరే, ఎవరికైనా కూడా 6 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ కార్నర్‌కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు చంక రౌండ్‌ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి.
ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ మనం 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని కలుపుతూ చంక రౌండ్‌ని డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్‌ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా బిగినర్స్‌కి. చూసారు కదా! ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని టచ్ అవుతూ స్కేల్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్‌ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనకి నడుము లూజులో నాలుగో భాగం ఎంత వచ్చింది? 9 ఇంచులు. ఇక్కడ మనకి నడుము లూజులో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. అంటే ఇక్కడ మనకి చంక రౌండ్ వచ్చేసి 9 ఇంచులు రావాలన్నమాట. ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు ఈ షోల్డర్ ఖర్చు హాఫ్ ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా? మనకి 9 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి ఇదొచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక మిగిలిన ఈ 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా! కానీ ఈ కింది వైపు వచ్చేసి ఈ 2.5 ఇంచులకి ఒక హాఫ్ ఇంచి కలుపుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్‌ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ అనేది ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్‌కి కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్‌తో చెక్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ జాయింట్లు 2 కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ మార్కింగ్ చుట్టూ కూడా కొలుచుకోవాలి. చూసారా? మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉందనుకోండి అలాంటప్పుడు 4.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే మీ బ్లౌజ్ పొడవు బాగా తక్కువగా ఉందనుకోండి అలాంటప్పుడు 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఈ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్‌కి ఇటువైపున హాఫ్ ఇంచు అలాగే ఇటువైపున హాఫ్ ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్‌తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారా? మార్కర్ వీల్‌తో రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్‌కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్‌ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా!
నేను ఇక్కడ బ్యాక్ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్‌ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకుంటాం కదా! ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకున్న తరువాత బ్యాక్ నెక్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్‌ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్‌కైనా సరే, డ్రెస్‌కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్‌ని బేస్ చేసుకొని హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా! అప్పుడు ఎక్కువ తక్కువలనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చంక రౌండ్‌ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా? మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 11 ఇంచులు. ఇప్పుడు ఈ 11 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 11 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే 10 ఇంచులొస్తుంది. ఇప్పుడు ఈ 10 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అర్థమైంది కదా! మీ బ్లౌజ్‌కి చంక రౌండ్‌ని కొలుచుకున్నప్పుడు ఎంతైతే వస్తుందో అందులోంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్‌ని కట్ చేసేటప్పుడు క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 10 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలనమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ 2 కూడా మన వైపు ఉండేలా చూసుకొని, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండేలా చూసుకొని, ఇలా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి, ఈ విధంగా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. క్లాత్ వెడల్పు వచ్చేసి 8.25 ఇంచులుంది. కానీ మనకి ఎంత వెడల్పు రావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా! మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 10 ఇంచులు రావాలి. అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్‌ని 10 ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఈ 2 లేయర్స్‌ని ఇలా జరుపుకోవాలి. ఇప్పుడు చూసారా? మనకి 10 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. అర్థమైంది కదా! ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్‌కి ఒకవైపునే జాయింట్లు పడతాయన్నమాట. అదే మీరు 4 మడతలు సమానంగా వచ్చేలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నారు అంటే మీకు జాయింట్లు ఎక్కువగా పడతాయండి. అంటే హ్యాండ్‌కి 2 వైపులా కూడా జాయింట్లు పడతాయన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కస్టమర్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ కంటే కూడా ఒక పావించి ఎక్స్ట్రా పొడవైతే పెంచమని చెప్పారండి. అందుకని చెప్పేసి మనం ఈ కింది వైపున పావించి మార్జిన్‌తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా! మనకి కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు హ్యాండ్ పొడవు పెంచమన్నారనుకోండి, వాళ్ళు ఎంత పొడవైతే పెంచమంటారో ఆ పొడవుని ఫస్ట్ మనం ఈ విధంగా మార్క్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే పావించి మార్జిన్‌తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదే హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే 1.25 ఇంచుల మార్జిన్‌తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా! ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా? మనకి ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 7 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఆది బ్లౌజ్‌తో మార్క్ చేసుకునే కంటే కూడా
ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మనం చంక డౌన్‌ని కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజులకొచ్చేసి చంక డౌను 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్‌గా పట్టుకొని ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా! ఈ కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్‌ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్‌ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి, మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.5 ఇంచులు. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1½ ఇంచి మార్జిన్‌తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవడం కోసం ఇదొచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక పావించి కిందికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.25 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్‌ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఒక పావించి కిందికి డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్‌తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా! ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. చూడండి మీరు ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు మనకి ఇటువైపున జాయింట్లు పడతాయి కాబట్టి మనం లోతు అనేది ఇటువైపున తీసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే మాత్రం ఫస్ట్ జాయింట్లు వేసుకొని తరువాత లోతు అనేది తీసుకోండి. ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండే వాళ్ళైతే ఫస్ట్ లోతు తీసుకొని తర్వాత అయినా జాయింట్లు వేసుకోవచ్చండి. చూడండి ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్‌కి లోతు తీసుకునేటప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 8½ ఇంచులు. ఇప్పుడు ఈ 8½ ఇంచులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 8½ ఇంచులో సగం అంటే టేప్‌ని ఈ 8½ ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్‌గా 8½ ఇంచులో సగం వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే 3/4 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం లోతు అనేది 3/4 ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. అదే బాగా సన్నగా ఉన్నారనుకోండి అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి 1/2 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని
ఇక్కడ మనం 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇక్కడైతే చూడండి మనకి హ్యాండ్‌కి ఒక వైపునైతే జాయింట్లు పడతాయి కదా! ఈ జాయింట్లు ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ 2 కూడా మన వైపు ఉండేలా చూసుకొని, మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని స్ట్రెయిట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రెయిట్‌గా పెట్టేసుకోవాలి. అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్‌గా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నానండి. మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకుంటే బ్యాక్ పార్ట్‌ని ఇలా క్రాస్‌గా పెట్టేసుకొని, ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ మార్కింగ్‌కి 2 వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్‌తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్‌కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని తీసివేసి ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్‌కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా! ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్‌ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజు వారికైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా! ఇదొచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులొచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట. ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఆది బ్లౌజ్‌తో అయినా మార్క్ చేసుకోవచ్చు. లేదంటే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టైనా మార్క్ చేసుకోవచ్చు. చూడండి మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి. అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి. అలాంటప్పుడు ఈ ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి కస్టమర్ చాయిస్‌ని బట్టి 6 ఇంచులు తీసుకోవచ్చు. లేదంటే 6.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి. అలాంటప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి కస్టమర్ చాయిస్‌ని బట్టి 6.5 ఇంచులు తీసుకోవచ్చు. లేదంటే 7 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్‌తో పని లేకుండా ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం నెక్ పొడవు అనేది కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? పెద్ద సైజ్ బ్లౌజు. ఈ బ్లౌజ్‌కి మనం కస్టమర్ చాయిస్‌ని బట్టి ఫ్రంట్ నెక్ పొడవు అనేది 6.5 ఇంచులు తీసుకోవచ్చు. లేదంటే 7 ఇంచులు తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 7 ఇంచులు తీసుకుంటున్నానండి. చూడండి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 7 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 7 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత
ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా! కానీ ఈ కింది వైపు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నెక్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ అనేది ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్‌కి కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెక్ రౌండ్‌ని చెక్ చేసుకునే ముందు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్‌తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్‌కి ఉక్స్ పట్టీ సైడ్ ఉన్న నెక్‌ని తీసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని నెక్ రౌండ్‌ని చెక్ చేసుకోవాలి. చూసారా? మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టీ, కాజా పట్టీ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టీ, కాజా పట్టీ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఇక్కడ చూడండి మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా 1 ఇంచి పైకి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టీ, కాజా పట్టీ పొడవు అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్‌ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదు. ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఏ సైజు వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యుండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ కిందికి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడైతే మనం 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్‌ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనేదాన్ని బట్టి ఇక్కడ మనం డాట్ వెడల్పుని కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, మీడియం సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనేదాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. చూడండి మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి. అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి. అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి. అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి. అలాంటప్పుడు ఈ డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఈ డాట్ వెడల్పు అనేది కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? పెద్ద సైజ్ బ్లౌజు. ఈ బ్లౌజ్‌కి మనం డాట్ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంటే 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే డాట్ వెడల్పు 3 ఇంచులు తీసుకుంటున్నానండి. చూసారా? ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1/2 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాట్‌ని స్టిచ్ చేస్తాం కదా! ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్‌ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది?
ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే, మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ మొత్తం టైట్‌గా అదిమేసినట్లుగా వచ్చేస్తుంది. అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉండాలి అంటే చూడండి, ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని, చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.25 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇదొచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి, ఈ విధంగా 1.25 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా! ఇలా మనం చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచు, పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.25 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ, కాజా పట్టీ వస్తుంది కదా! ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ, కాజా పట్టీ ఖర్చు కోసం ఇలా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ 2 కూడా ఈ విధంగా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి, మనకి ఫోల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డాటు పొడవు వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచుల కంటే ఎక్కువే ఉంది కాబట్టి నేను డాటు పొడవు 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. మెయిన్ డాట్‌ని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు రెండో డాట్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ రెండో డాట్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఈ నెక్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివర వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా మనకెంత వచ్చింది? 4.25 ఇంచులు. ఇప్పుడు ఈ 4.25 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 4.25 ఇంచుల్లో సగం అంటే టేప్‌ని ఈ 4.25 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్‌గా 4.25 ఇంచుల్లో సగం వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి రెండో డాట్ కోసం. ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్‌కి ఇటువైపున పావించు, అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. రెండో డాట్‌ని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మూడో డాట్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ మూడో డాట్‌ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి, మనం మెయిన్ డాట్‌ని మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్‌తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపునున్న క్లాత్‌కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు మార్కింగ్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్‌ని ఇలా చంక రౌండ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో కరెక్ట్‌గా అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి మూడవ డాట్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూసారా, మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ యువతలకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత
ఇప్పుడు మూడవ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్‌కి ఇటువైపున పావించు, అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్‌తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్‌కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ షేప్ బెల్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఈ అంచులు ఉన్నాయి కదా! ఈ అంచులు 2 కూడా మన వైపు ఉండేలా చూసుకొని క్లాత్‌ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపున అలాగే ఇటువైపున 2 వైపులా కూడా ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకు ఆది బ్లౌజ్‌తో పని లేదండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని చూడండి, ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒకవైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి షేప్ బెల్ట్ హైట్ ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే షేప్ బెల్ట్ హైట్ 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా! ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 3.75 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 4 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 3 మార్కింగ్‌లని కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా! ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఒక పావించి క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక పావించి క్రాస్‌గా కట్ చేసుకోవడం వల్ల ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని బ్యాక్ నెక్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్‌ని క్రాస్‌గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకి చంక కింద ముడతలు కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా! ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు 2 కరెక్ట్‌గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఒక పావించి క్రాస్‌గా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేయొద్దండి. జస్ట్ ఒక పావించి క్రాస్‌గా కట్ చేసుకోవాలి.
ఈ విధంగా మనం ఒక పావించి క్రాస్‌గా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇదొచ్చేసి బ్యాక్ పార్టు, ఇదొచ్చేసి ఫ్రంట్ పార్టు, ఇవొచ్చేసి హ్యాండ్స్, ఇవొచ్చేసి షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! పెద్ద సైజ్ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.